హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ గోడపాటి. గాయ్స్, టుడే టాపిక్ వచ్చేసరికి మనం జేవిఎం, జేఆర్ఈ, జేడీకే. సో జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేడీకే అంటే ఏంటి, అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో గాయ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకు అంటే సో ఇది నా వచ్చేసరికి ఫిఫ్త్ వీడియో జావా మీద. సో నేను ఫుల్ స్టాక్ కోర్స్ చేయడానికి అయితే పక్కాగా రెడీగా అయితే ఉన్నాను. సో ఎవరైతే కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారో, సో ఎవరైనా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా లైక్ ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ప్రజెంట్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, సో ఫస్ట్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దానివల్ల మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో ఫస్ట్గా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లు జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సో అందరికీ తెలిసింది ఏంటి అంటే జావా అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే జావాలో మనం ఒక కోడ్ అనేది రాస్తాం కదా. సో కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ అనేది ఏంటి అంటే లైక్ సోర్స్ కోడ్ మాట. అది సోర్స్ కోడ్ ఏం చేస్తుంది అంటే మనం ఒక ఫైల్ నేమ్ సేవ్ చేసుకుంటాం కదా. సో ఆ ఫైల్ నేమ్ ఎలా సేవ్ చేస్తాం, డాట్ జావా ఫైల్ అనేది సేవ్ చేస్తాము. ఆ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైల్ నేమ్ శాంపుల్ కాబట్టి శాంపుల్ డాట్ జావా అనేది సేవ్ అవుతుంది అది మనకి. సో అప్పుడు మనం దానికి ఏం చేస్తాము, బికాస్ జావా అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి సో దానికి మనం బైట్ కోడ్కి కన్వర్ట్ చేసుకోలేదు, ఇట్స్ ఇంపాసిబుల్. సో యూజింగ్ కంపైలర్, సో కంపైలర్ ఏదైతే ఉందో సో కంపైలర్ ద్వారా మనకి సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి కంపైల్ చేసుకుంటుంది కోడ్, బైట్ కోడ్కి లైక్ సోర్స్ నుంచి బైట్ కోడ్కి. సో కంపైల్ చేసుకున్నప్పుడు అది డాట్ జావా ఫైల్ అనేది డాట్ క్లాస్ ఫైల్గా చేంజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ శాంపుల్ డాట్ జావా ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి శాంపుల్ డాట్ క్లాస్ అవుతుంది మనకి. సో బికాస్ ఆఫ్ ది రీజన్ మనం సోర్స్ కోడ్ని కంపైలర్ యూస్ చేసి సోర్స్ కోడ్ టు బైట్ కోడ్ మనం కన్వర్ట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జేవిఎం, సో ఈ బైట్ కోడ్ కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ ఈ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ ఏమవుతుంది అంటే జేవిఎంకి వెళ్తుంది. జేవిఎం అంటే ఏంటి అంటే జావా విర్చువల్ మిషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, జావా అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పేసి. బికాస్ ఆఫ్ ది రీజన్ సో మనం ఈ జేవిఎం లైక్ జావా విర్చువల్ మిషన్ని మనం లైక్ ఈ కోడ్ని మనం విండోస్లో కానీ, మ్యాక్లో కానీ, లైనెక్స్లో కానీ దేంట్లోనా రన్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ది రీజన్ ఇంటర్ప్రిటర్. సో రైట్ వన్స్ రన్ ఎనీవేర్, వరా అంటాం, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్గా లైక్ కంపైలేషన్ టైంలో సింపుల్ డాట్ జావా నేమ్ని ఏమవుతుందంటే సింపుల్ డాట్ క్లాస్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ శాంపుల్ అనేది మనకి క్లాస్ నేమ్ మాట. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేవిఎంకి మనం లైక్ ఇక్కడ బైట్ కోడ్ అనేది సోర్స్ కోడ్ నుంచి కంపైలర్ యూస్ చేసి బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తాము. ఈ బైట్ కోడ్ ఏమవుతుంది అంటే లైక్ మనకి ఇంటర్ప్రిటర్ యూస్ చేసి దాన్ని మనకి మిషన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పేది అదే, జేవిఎం ఈజ్ ఏ విర్చువల్ మిషన్, ఇట్ కన్వర్ట్స్ టు ద సోర్స్ కోడ్ టు బైట్ కోడ్ ఇట్ యూజింగ్ కంపైలర్. సో మనకి ఏంటి ఇక్కడ సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కన్వర్ట్ చేయడానికి కంపైలర్ యూస్ చేసాం. సో అగైన్ జేవిఎం ఏం చేస్తుంది అంటే ఆ బైట్ కోడ్ని ఇంటర్ప్రిటర్కి పాస్ చేస్తుంది. ఎందుకు అంటే కన్వర్ట్ ద మిషన్ కోడ్. సో మిషన్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ అవుతుంది మనకి ఇక్కడ జేవిఎంలో. సో ఇక్కడ మనం జేవిఎం యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుందాం. సో జేవిఎం యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇది ఒక జేవిఎం ఆర్కిటెక్చర్ కాబట్టి సో దీంట్లో మనకి క్లాస్ లోడర్ ఉంటుంది, మెథడ్ ఏరియా ఉంటుంది, హీప్ ఏరియా ఉంటుంది, స్టాక్ ఏరియా ఉంటుంది, పీసీ రిజిస్టర్ ఏరియా ఉంటుంది, నేటివ్ మెథడ్ స్టాక్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఉంటుంది, నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ ఉంటుంది, నేటివ్ మెథడ్ లైబ్రరీస్ ఉంటాయి. సో వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందాం. సో ఫస్ట్గా మనకి ఏంటి ఇక్కడ ఫస్ట్ జావా సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కన్వర్ట్ అయ్యి సో బైట్ కోడ్ ఏం చేస్తుందంటే జేవిఎంకి ఇచ్చి, జేవిఎం ఏమో ఇంటర్ప్రిటర్కి ఇచ్చి, ఇంటర్ప్రిటర్ ఏమో మనకి మిషన్ కోడ్ని కింద చేసింది కదా. సో ఇక్కడ ఏంటి, సో క్లాస్ లోడర్లో ఏం లోడ్ అవుతుంది, మనకి బైట్ కోడ్ ఉంది చూసారా, ఈ బైట్ కోడ్ అనేది మనకి క్లాస్ లోడర్లో లోడ్ అవుతుంది. ఎలా డాట్ క్లాస్ ఫైల్తో మనకి క్లాస్ లోడర్లో లోడ్ అవుతుంది ఏంటి, బైట్ కోడ్. సో వన్స్ ఈ బైట్ కోడ్ అనేది మనకి లోడ్ అయిన తర్వాత సో ఇది డైరెక్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ మెథడ్ ఏరియాలోకి వస్తుంది. మెథడ్ ఏరియాలో బైట్ కోడ్ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మెథడ్ ఏరియాలో మన బైట్ కోడ్ అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హీప్ ఏరియా ఎందుకు అంటే మనకి టెంపరరీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి హీప్ ఏరియా. సో మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా, టెంపరరీ ఆబ్జెక్ట్స్, అది హీప్ ఏరియాలో అనేది స్టోర్ అవుతుంది. అండ్ స్టాక్ ఏరియా వచ్చేసరికి టెంపరరీ వేరియబుల్స్ స్టోర్ చేయడానికి మనకి స్టాక్ ఏరియా అనేది యూజ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీసీ రిజిస్టర్. సో ఇదేంటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, లైక్ కోడ్కి ఇన్స్ట్రక్షన్స్ మనకి లైక్ రాస్తున్నప్పుడు ఇది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తూ ఉంటుంది పీసీ రిజిస్టర్ వచ్చేసరికి. అండ్ నేటివ్ మెథడ్ స్టాక్ ఏంటంటే యాక్సెస్ రన్ టైమ్ ఏరియా. సో యాక్సెస్ రన్ టైంలో మనం చేసినప్పుడు దాన్ని యాక్సెస్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో అది ఎందుకు యూజ్ అవుతుంది నేటివ్ స్టాక్ మెథడ్ ఏరియా అంటే కింద మీరు ఎగ్జిక్యూషన్ ఇంజిన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ జరిగినప్పుడు మనకి లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేటివ్ మెథడ్. సో ఇక్కడ చూసినట్లయితే నేటివ్ మెథడ్ ఏరియా ఆర్ యూజింగ్ ద యాక్సెస్ ద రన్ టైమ్ ఏరియా అని ఇచ్చాము. సో రన్ టైమ్ ఏరియాలో మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఈస్ పర్ఫార్మింగ్ ద ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ద బైట్ కోడ్. సో బైట్ కోడ్ కన్వర్ట్ అయినప్పుడు లైక్ మనకి ఏంటి అంటే మిషన్ కోడ్కి యూజ్ అవ్వడానికి మనకి ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనమాట. సో ఈ రన్ టైమ్ ఇదేంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లు ఈ నేటివ్ మెథడ్ స్టాక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే రన్ టైమ్ ప్రీ డిఫైన్డ్ ఫైల్స్ ఆర్ యాక్సెస్ టు ద నేటివ్ మెథడ్ లైబ్రరీస్. అంటే ఇక్కడ నుంచి రన్ టైమ్ ప్రీ డిఫైన్డ్ ఫైల్స్ ఉంటాయి కదా, అవి ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది నేటివ్ మెథడ్ లైబ్రరీస్కి. సో ఈ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ని యాక్సెస్ చేసుకుని అప్పుడు యాక్సెస్ చేసుకున్నప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే డైనమిక్ బైండింగ్ జరుగుతుంది. డైనమిక్ బైండింగ్ పర్ఫార్మింగ్ ఇన్ రన్ టైమ్. సో డైనమిక్ బైండింగ్ అనేది ఆ రన్ టైంలో జరుగుతుంది. సో ఆ రన్ టైంలో జరిగినప్పుడు ఈ నేటివ్ మెథడ్ ఇంటర్ఫిరెన్స్ ఏం చేస్తుంది అంటే సో ఈ నేటివ్ మెథడ్ ఇంటర్ఫిరెన్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ని యాక్సెస్ చేసుకోవడానికి మధ్యలో ఈ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది మనకి. సో నేను చెప్పిన డెఫినేషన్ కూడా ఇదే. బై యూజింగ్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ వీఆర్ యాక్సెసింగ్ ద ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఫైల్స్ టు అవర్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అట్ ఏ రన్ టైమ్. సో సేమ్ ఇదే నేను చెప్పింది ఏంటి అంటే సో ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్కి మనకి లైక్ సింపుల్గా ఈ నేటివ్ మెథడ్ స్టాక్ నుంచి అయితే లైబ్రరీస్ అనేది రన్ టైంలో యాక్సెస్ చేసుకుంటుంది ఏది ఎగ్జిక్యూషన్ ఇంజిన్. సో ఈ నేటివ్ మెథడ్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు జరుగుతుంది అంటే మనకి నేటివ్ మెథడ్ లైబ్రరీస్ని యాక్సెస్ చేసుకోవడానికి మధ్యలో నేటివ్ మెథడ్ ఇంటర్ఫరెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో బై యూజింగ్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫరెన్స్ వేర్ యాక్సెస్ ద ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ ఫైల్స్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అట్ ద రన్ టైమ్. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో చాలామందికి డౌట్ ఉంటుంది. సో జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి అని చెప్పేసి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, అండ్ జేవిఎం అంటే జావా విర్చువల్ మిషన్. సో ఇది వచ్చేసరికి మనకి జేవిఎం యొక్క ఆర్కిటెక్చర్. సో అండ్ జేడీకే అంటే ఏంటి అంటే సో ఇందులో మనకి జేడీకే జేఆర్ఈ అనేవి టూల్స్ మాట. జేవిఎం ఈజ్ నాట్ ఏ టూల్. జేడీకే అండ్ జేఆర్ఈ మాత్రమే మనకి టూల్. మనం లైక్ ఎక్లిప్స్లో చూసినట్లయితే జేడీకే అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, జావా డెవలప్మెంట్ కిట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. నేను ప్రీవియస్గా సెకండ్ వీడియోలో జేడీకే గురించి చెప్పినప్పుడు దాంట్లో చూపించా జేడీకే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి జేడీకే. సో మనకి జేడీకేలో ఏముంటాయి, జేఆర్ఈ ఉంటుంది. జేఆర్ఈలో ఏముంటుంది, జేవిఎం ఉంటుంది. సో జేడీకే అంటే ఏంటి, జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. సో జేడీకేలో ఏముంటాయి అంటే జేఆర్ఈ ఉంటుంది, జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. మీరు చూసుకున్నట్లయితే మనం జేడీకే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ సెట్ చేసుకుంటాం, పాత్ సెట్ చేసుకుంటాం దాంట్లో. బికాస్ ఆఫ్ ది రీజన్ ఇదే, జేడీకేలో జేఆర్ఈ ఉంటుంది కాబట్టి మనం ఎన్వైరన్మెంట్ పాత్ సెట్ చేసుకుంటాం, జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అంటాం జేఆర్ఈని. సో మనకి జేడీకేలో ఏముంటుంది, జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటుంది. సో మనకి ఈ జేఆర్ఈలో ఏముంటుంది, జేవిఎం ఉంటుంది. ఈ జేవిఎంలో ఏముంటాయి, లైబ్రరీ ప్లస్ క్లాసెస్ ఉంటాయి. ఈ లైబ్రరీ ప్లస్ క్లాసెస్ అంటే సింపుల్గా ఆర్కిటెక్చర్ చూసుకోవాలంటే ఇందాక మీకు ప్రీవియస్గా చెప్పినట్లు దీని సింపుల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇవి క్లాసెస్ లైక్ దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇదంతా. సో సింపుల్గా ఏమీ లేదు. దీన్నే మీరు లైక్ ఏమైనా ఇన్స్టిట్యూట్స్లో చెప్పాలి అంటే దాన్ని ఇంత అలా కన్ఫ్యూజన్ వచ్చేలా చెప్తారు. ఇట్స్ నాట్ మ్యాటర్, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ కూడా చెప్పాను మీకు. స్టెప్ 1 ఏంటి, డాట్ క్లాస్ మనం బైట్ కోడ్ అనేది ఇక్కడ క్లాస్ లోడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి మెథడ్ స్టెప్ 2లో ఏంటి అంటే మెథడ్ ఏరియాలో సేవ్ అవుతుంది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే హీప్ ఏరియాలో టెంపరరీ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ స్టాక్ ఏరియాలో టెంపరరీ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. పీసీ రిజిస్టర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇన్స్ట్రక్షన్స్కి పీసీ రిజిస్టర్ అనేది యూస్ చేస్తాము. అండ్ నేటివ్ మెథడ్ ఏరియా ఏంటి అంటే యాక్సెస్ ద రన్ టైమ్. సో రన్ టైంలో మనం యాక్సెస్ చేసుకోవడానికి నేటివ్ మెథడ్ ఏరియా అనేది యూస్ చేస్తాము. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే చెప్పాను, నేటివ్ మెథడ్ ఇంటర్ఫరెన్స్ చెప్పాను, అండ్ నేటివ్ మెథడ్ లైబ్రరీస్ చెప్పాను. సో ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఎందుకు యూస్ చేస్తామంటే పర్ఫార్మింగ్ లైక్ కోడ్ని కన్వర్టింగ్ బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్కి కన్వర్ట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అనేది యూస్ చేస్తాము. సో ఎప్పుడు అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే నేటివ్ మెథడ్ నుంచి తెచ్చుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్
ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, మధ్యలో వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి లైబ్రరీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి నేటివ్ మెథడ్ లైబ్రరీస్ ఉంటాయి. సో, ఈ నేటివ్ మెథడ్ లైబ్రరీస్‌ని యాక్సెస్ చేయడానికి నేటివ్ మెథడ్ ఇంటర్ఫరెన్స్ అనేది యూజ్ చేస్తాము. సింపుల్ ఏమీ లేదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను జేడీకే, జేఆర్‌ఈ, జేవీఎం. జేడీకే లోపల జేఆర్‌ఈ ఉంటది. జేఆర్‌ఈ లోపల జేవీఎం ఉంటది. జేడీకే, జేఆర్‌ఈ అనేవి టూల్స్ మట్టుకే. జేవీఎం అనేది అది మనకి ఇన్‌బిల్డ్ అయ్యి ఉంటది. జావా విర్చువల్ మెషిన్ అనేది. సో, లైక్ ఎలా అంటే జేడీకే అంటే జేడీకే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జేడీకేలో నెక్స్ట్ జేఆర్‌ఈ సెట్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ పాత్ సెట్ చేసుకోవచ్చు. సో, దాంట్లో ఏముంటాయి జేడీకేలో జేఆర్‌ఈ ప్లస్ డెవలప్‌మెంట్ టూల్స్ ఉంటాయి. మళ్ళీ జేఆర్‌ఈలో ఏముంటాయి జేవీఎం ప్లస్ లైబ్రరీ క్లాసెస్ అయితే ఉంటాయి. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే జేడీకే, జేఆర్‌ఈ, జేవీఎం. సో, బై స్టెప్. సో, ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో సో, గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకేమైనా డౌట్స్ రిలేటెడ్ ఉంటే సో, ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ మీకేమైనా లైక్ వీడియోస్ కావాలి అంటే జావా మీద సో, ఆ టాపిక్స్ అయితే మీరు కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను 100కి 100%. సో, థాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్.